నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా. సో ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది, అలాగే సర్జరీ అవసరం ఎప్పుడు ఉంటుంది. సో ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. సో జనరలీ అసలు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వీటికి ఏంటి డిఫరెన్స్? అన్నీ ఒకటేనా, లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ని బట్టి ఉంటుందా? అసలు కంప్లీట్లీ డిఫరెంట్ అంటారు? ఎస్, డెఫినెట్లీ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనేవి యానోరెక్టల్ డిసీజెస్ అని మనం చెప్తూ ఉంటాము. యానోరెక్టల్ డిసీజెస్ అంటే యానస్ అండ్ రెక్టమ్కి సంబంధించిన జబ్బులు. దీన్ని మనం తెలుగులో మలద్వారం అని కూడా అంటూ ఉంటాం. సో మెయిన్గా ఇవి డిఫరెంట్గా ఉంటాయి. అవి వచ్చే కారణాలు మాత్రం సిమిలర్గా ఉంటుంది. సో మెయిన్గా కారణాలు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మెయిన్ కాజ్ ఇస్ క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే స్టూల్ అనేది హార్డ్గా రావడం, అంటే మోషన్ అనేది గట్టిగా రావడం, లేదా 2 days వన్స్ పాస్ అవ్వడం, పాస్ అయినప్పుడల్లా కూడా స్ట్రెయిన్తో మోషన్ పాస్ అవ్వడం, పెయిన్తో మోషన్ పాస్ అవ్వడం, ఇది క్రానిక్ కాన్స్టిపేషన్ కిందకి మేము తీసుకుంటూ ఉంటాం. ఫస్ట్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్గా రన్ అవుతూ ఉంటుందో ఫర్దర్గా పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ ఈ మూడిట్లో ఎనీ ఎక్స్ప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో క్రానిక్ కాన్స్టిపేషనే కాకుండా మనం చూసుకున్నట్టయితే డయేరియా కూడా వన్ ఆఫ్ ద కాజేషన్ అని మనం చెప్పుకోవచ్చు. డయేరియా అంటే లూజ్ మోషన్ లూజ్గా రావడం, లేదా బయట ఫుడ్ కొంచెంగా డిఫరెంట్గా తిన్నప్పుడు కూడా ఎవ్రీ ఫ్రీక్వెంట్ స్టూల్ అనేది రావడం, లూజ్గా రావడం, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇవి రెండింటితో పాటు ఎవరైతే అన్హెల్దీ ఫుడ్ తింటారో, బయట జంక్ ఎక్కువగా తింటారో, హెల్దీ ఫుడ్ ఫైబర్ ఇంటేక్ లేకుండా కాన్స్టెంట్గా స్పైసీ ఫుడ్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో, గట్ హెల్త్ ఎవరికైతే బ్యాడ్గా ఉంటుందో వాళ్ళకు కూడా ఫర్దర్గా కాన్స్టిపేషన్ వచ్చి దానివల్ల పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. అన్హెల్తీ ఫుడ్తో పాటు ఎవరైతే లాంగ్ టర్మ్ మెడికేషన్ ఏదైనా వాడుతున్నారో ఓల్డ్ ఏజెస్లో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఈ మెయిన్ కాజెస్తో పాటు ఏదైనా ఇంజురీ వల్ల, ఏదైనా లాంగ్ టర్మ్ ఇంజురీ వల్ల కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ, రెక్టమ్ రీజియన్లో అంటే మోషన్ ఏరియాలో ఏదైనా ఇంజురీ అయినా అది ఫర్దర్గా ఫిస్టులా కిందికి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ ఉమెన్స్లో మనం చూసుకున్నట్టయితే డ్యూరింగ్ డెలివరీ ప్రొలాంగ్ డెలివరీ ఉంటుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఆ రెక్టమ్ రీజియన్లో నర్వ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏదైనా కట్ అయినా సరే లాంగ్ టర్మ్లో ఫిస్టులాకి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ మీరు ఇందాక ఇంకొకటి చెప్పారు, లాంగ్ టర్మ్ మెడిసిన్ యూస్ చేస్తే కూడా అని చెప్పి. అంటే మనకి ఇప్పుడు ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉండి మెడిసిన్ యూస్ చేస్తున్నారంటే వాళ్ళకి కంపల్సరీ వస్తుందనా, లేదంటే దేర్ ఇస్ అ ఛాన్స్? అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ మెడిసిన్ వాడుతూ ఉంటారు ఓల్డ్ ఏజెస్లో మెయిన్గా. అండ్ ఈ ఫిషర్స్, ఫిస్టులా కూడా కొంతమంది ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు ఓల్డ్ ఏజ్లో అంటే లాంగ్ టర్మ్ మెడిసిన్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ అవ్వడము, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ కానీ, వాటర్ ఇంటేక్, ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారంటే ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ ఇంటేక్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ డ్రాబ్యాక్ చేసినా కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అయ్యి మీకు కాన్స్టిపేషన్ అయ్యి దానివల్ల పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. బట్ అందరు పేషెంట్లో అవుతుందని మనం చెప్పలేము. ఓల్డ్ ఏజెస్లో ఏంటంటే మనకు మజిల్స్ అన్ని వీక్ అవ్వడం, డైజెస్టివ్ సిస్టమ్ వీక్ అవ్వడం, మెయిన్గా రెక్టమ్ మజిల్స్ అన్ని వీక్ అవుతాయి ఓల్డ్ ఏజ్లో. సో అది కూడా వన్ ఆఫ్ ద కాజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఎక్కువగా ఓల్డ్ ఏజ్లోనే చూస్తామంటారా పైల్స్ కానీ, ఫిషర్స్ అండ్ ఫిస్టులా కానీ, లేదంటే ఎనీ ఏజ్ కెన్ పాసిబుల్? ఎస్, డెఫినెట్లీ మెయిన్లీ ఓల్డ్ ఏజెస్లో చూస్తూ ఉంటాము. బట్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ మధ్యకాలంలో యంగర్ జనరేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళే పేషెంట్స్ వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మోస్ట్లీ 30+ వాళ్ళు, 25+ వాళ్ళల్లో కూడా ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా చాలా కామన్గా చూస్తున్నాం. ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తుందని మనం చూసుకున్నట్టయితే లాంగ్ సిట్టింగ్. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాన్స్టెంట్ సిట్టింగ్ అనేది ఉంటుంది. వితౌట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల పైల్స్ కానీ, లేదా వెరికోస్ వెయిన్స్ కానీ, ఇలా సర్టన్ అదర్ డిఫరెంట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి దూరంగా ఉంటే అది యంగర్ జనరేషన్స్కి రాకుండా ఉంటుంది. మెయిన్లీ చిన్నపిల్లల్లో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనేది మనం చూడం. ఎందుకంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ఇస్ కాజ్ అన్నాం కాబట్టి. చిన్నపిల్లల్లో ఏమవుతుంది, కాన్స్టిపేషన్ ఈజ్ వెరీ కామన్. చిన్నపిల్లలు ఫైబర్ ఇంటెక్ తగ్గుతుంది, వాటర్ సరిగ్గా తీసుకోరు, ఎక్కువగా మైదా, బిస్కెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి మోషన్ అనేది హార్డ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. బట్ అది లాంగ్ టర్మ్లో రన్ అయ్యి ఒక ఏజ్ వచ్చాక కూడా కాన్స్టిపేషన్ రన్ అవుతుంది అంటే అది ఫర్దర్గా ఈ యానోరెక్టల్ డిసీజెస్కి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో అంటే అసలు బేసికలీ చిన్న పిల్లలకి ఈ మూడిట్లో ఏది అటాక్ అయ్యే ఛాన్స్ లేదు? డెఫినెట్లీ రేర్ కేసెస్లో చూస్తూ ఉంటాం. బట్ చిన్న పిల్లలు వెరీ రేర్లీ.
ఓకే. అండ్ చాలా మందికి కూడా అంటే అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటే అంటే రెస్టారెంట్ ఫుడ్ కానీ లేదంటే ఇంట్లో వండింది కాకుండా బయట ఏ తిన్నా సరే వెంటనే మోషన్ వెళ్ళిపోతుంటారు. ఎస్ సో అది కూడా వన్ ఆఫ్ ది కాజ్ లాగా కానీ మనం కన్సిడర్ చేయాలి. ఎస్, అది ఐబిఎస్ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. ఐబిఎస్ అంటే ఏంటి, ఫుడ్ తిన్న వెంటనే అర్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది మోషన్ పాస్ చేసేది, వెంటనే విత్ ఇన్ 5 to 10 minutes మోషన్ పాస్ చేస్తూ ఉంటారు. ఇది ఐబిఎస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో ఐబిఎస్ రన్ అవుతుంది అంటే ఐబిఎస్ లో సిమ్టమ్స్ ఏంటి, కాన్స్టిపేషన్ ఉంటుంది లేదా డయేరియా ఉంటుంది. కాన్స్టెంట్ కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది, మళ్ళీ డయేరియా, ఇలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ లో రిపీట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆ రెక్టమ్ రీజియన్ లో ప్రెషర్ పడి మీకు పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్టులా కానీ ఇవి వచ్చే అవకాశాలు ఉంటుంది. రైట్. అలాగే ఇందాక డెలివరీ టైంలో కూడా అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇది అటాక్ అయ్యే ఛాన్స్ ఉందని, ఎస్, అది కంటిన్యూ అవుతుందా ఆఫ్టర్ డెలివరీ కూడా, ఆర్ ఎల్స్ కంపల్సరీ మనం ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాలంటారా? ఎస్, డెఫినెట్లీ. ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది, ఇంటర్ అబ్డోమినల్ ప్రెషర్ అంటాం. మన బాడీ వెయిట్ అనేది పెరుగుతుంది, అబ్డోమిన్ అనేది పెద్దగా అవుతుంది కాబట్టి ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, పైల్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెక్టమ్ మజిల్స్ మీద ప్రెషర్ పడి పైల్స్ ఫామ్ అయినా సరే జనరలీ ఆఫ్టర్ డెలివరీ నార్మలైజ్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి. బట్ కొంతమంది ఎవరైతే లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా వెయిట్ అనేది అలాగే ఒబెసిటీ అనేది అలాగే ఉంచుకొని ఫుడ్ ప్రాపర్గా తినకుండా ఎక్కువ మసాలా ఫుడ్ తీసుకొని వాకింగ్ యాక్టివిటీ లేకుండా ఉంటే వాళ్ళల్లో ఈ పైల్స్ అనేది లాంగ్ టర్మ్గా రన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. బట్ ఫిస్టులా మనం చూసుకున్నట్టయితే ఆఫ్టర్ డెలివరీ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే డెలివరీ టైంలో హాఫ్ డే కానీ 1 day కానీ లాంగ్ టర్మ్గా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఆ రెక్టమ్ రీజియన్ మీద ప్రెషర్ పడి కట్స్ ఫామ్ అవ్వడము లేదా అక్కడ ఫిస్టులా యాప్సిస్ లాగా ఫామ్ అవ్వడం ఆఫ్టర్ డెలివరీ చూస్తూ ఉంటాం. ఫిస్టులా ఏంటంటే మీకు యాప్సిస్ ఫార్మేషన్ ఉంటుంది, అంటే ఒక పుండు లాగా ఫామ్ అయ్యి దాంట్లో చీము కూడుకొని ఉంటుంది. సో మెల్లిమెల్లిగా చీము కారుతూ ఉంటుంది, మోషన్ పాస్ అయినప్పుడల్లా పెయిన్ రావడం ఇది చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో పైల్స్ అండ్ ఫిషర్స్ ఏంటంటే డ్యూరింగ్ డెలివరీ నార్మల్గా ఉంటుంది, అండ్ ఫిస్టులా ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. రైట్. అలాగే ఈ మూడిట్లో పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్స్ ఇవి ఏవైనా సరే నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అంటే వన్స్ మనకు అటాక్ అయింది, కొన్ని సిమ్టమ్స్ మనం అసలు కన్సిడర్ చేయట్లేదు, సో అంటే ఆ డిసీజ్తో మనము మన లైఫ్ స్టైల్ రన్ చేయొచ్చా లేదంటే కంపల్సరీ మనం మెడిసిన్ తీసుకోవాల్సిందేనా? ఎస్, కొంతమందికి ఇనీషియల్గా ఏమవుతుంది, పైల్స్లో బ్లీడింగ్ అనేది ఉంటుందని చెప్తుంటాం కాబట్టి పైల్స్లో ఏమవుతుంది ఇనీషియల్గా 1 in 2 months 3 months లైట్గా బ్లడ్ అనేది కనిపించడం లేదా మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకున్న అన్హెల్దీ ఫుడ్ తీసుకున్న ఆ రోజు మాత్రమే బ్లీడింగ్ కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు వితౌట్ మెడికేషన్ కూడా పైల్ గ్రోత్ లేదు, జస్ట్ మీకు స్లైట్ బ్లీడింగ్ కనిపిస్తుంది, జస్ట్ పెయిన్స్ లైట్గా ఉంది, 1 in 2 to 3 months ఉంది అన్నప్పుడు ఏంటంటే ఇనీషియల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ అది రన్ అవ్వకుండా ఉంటే వితౌట్ మెడికేషన్ నార్మలైజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. బట్ ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నాయి. పైల్స్ అనే 2 types ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే జస్ట్ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది, మీకు గ్రోత్ అనేది కనిపించదు. కాన్స్టెంట్గా బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది అండ్ ఇంటర్నల్ ఏదన్నా బ్లీడ్ అవుతుందా అని భయపడుతూ ఉంటారు. బట్ ఎక్స్టర్నల్ పైల్స్లో ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్లో చూస్తే మనకి బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా లేదా చిన్న బాల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో రన్ అవ్వకుండా చూసుకుంటే వితౌట్ మెడికేషన్ నార్మలైజ్ అవుతుంది. బట్ ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చింది, డైలీ బ్లీడ్ అవుతుంది లేదా మోషన్ డిస్టర్బెన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి అన్నప్పుడు మెడికేషన్ వాడుకుంటూ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ అలాంగ్ విత్ మెడికేషన్ 20% కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఫాస్ట్గా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. రైట్. అలాగే అంటే మనం ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా అంటే సర్టన్ ఒక స్టేజ్ దాటేసిన తర్వాత అంటే ఇందులో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, మనం అర్లీగా రికవరీ చేయకపోతే, అర్లీగా డయాగ్నోస్ చేయకపోతే ఆ తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎస్, డెఫినెట్గా. ఇనిషియల్గా పైల్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పైల్స్ గురించి చెప్పుకుందాం. పైల్స్ చూసుకున్నట్టయితే మనకి రెక్టమ్ రీజియన్లో కొన్ని నరాలు ఉంటాయి, బ్లడ్ సర్క్యులేట్ చేసే మోషన్ రీజియన్లో. మన క్రానిక్ కాన్స్టిపేషన్ కాజ్ అనుకున్నాం, అంటే హార్ట్ స్టూల్ కాజ్ అనుకున్నాం కాబట్టి మోషన్ గట్టిగా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ రెక్టమ్ రీజియన్లో నరాలు అనేది స్వెల్ అవ్వడం జరుగుతుంది, దాని మీద ఒత్తిడి అనేది పడి స్వెల్ అవ్వడం జరుగుతుంది. అది స్వెల్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇన్ఫ్లమేషన్ అవుతుంది, అంటే రెడ్నెస్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ రాంగ్ టర్మ్లో రన్ అయినప్పుడు ఏమవుతుంది, పైల్ గ్రోత్ లాగా గ్రాడ్యువల్గా పెరిగే అవకాశాలు ఉంటుంది. సో ఇనీషియల్గా 2 to 3 months వన్స్ బ్లీడ్ అయ్యేది కాన్స్టెంట్గా సివియారిటీ పెరిగిన కొద్దీ ఏమవుతుంది, ఎవ్రీడే బ్లీడింగ్ అవ్వడం లేదా కొద్దిగా మసాలా ఫుడ్ తిన్నా కానీ పడకుండా హార్ట్ స్టూల్ రావడం లేదా డయేరియా రావడం, ఎనీ నార్మల్ స్టూల్ రాకపోవడం, ఇది ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇది గ్రేడ్ 1 అని మనం చెప్పుకోవచ్చు. ఇనిషియల్ గ్రేడ్లో 2 to 3 monthsకి ఒకసారి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 2 to 3 monthsకి ఒకసారి బ్లీడ్ అవుతుంది.
బట్ లేటర్ సివియారిటీ పెరిగింది అన్న కొద్దీ ఏమవుతుందంటే పైల్ గ్రోత్ అనేది ఇనిషియల్గా మనం మోషన్ పాస్ చేసేటప్పుడు బయటికి రావడం, మోషన్ పాస్ చేసి లేచిన వెంటనే లోపలికి వెళ్ళడం, ఇది నార్మల్గా చూస్తూ ఉంటాం. బట్ లేటర్ స్టేజెస్లో ఏమవుతుంది, ఆ పైల్ గ్రోత్ ఏదైతే బయటికి వచ్చిందో బయటే ఉండిపోయే అవకాశాలు ఉంటుంది. సో బయటే ఉండిపోయినప్పుడు ఏంటంటే సివియారిటీ పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. లేటర్ స్టేజెస్లో కొంతమందిలో రెక్టల్ ప్రొలాప్స్ అని ఉంటుంది. సో ఆ స్టేజ్కి వస్తే సర్జరీ ఈజ్ అన్ ఓన్లీ ఆప్షన్ అని మనం చెప్తూ ఉంటాం. బట్ ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని డ్రాబ్యాక్, దాన్ని సిమ్టమ్స్ చూసుకొని మెడికేషన్ వాడినట్టయితే కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కొంతమంది పైల్స్ అండ్ ఫిజర్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పైల్స్లో బ్లీడింగ్ ఉంటుంది, ఫిజర్స్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది. బట్ ఫిజర్స్ మనం చూసుకున్నట్టయితే మనకి రెక్టమ్ రీజియన్ అంటే మోషన్ రీజియన్లో స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మన మోషన్ బయటికి వస్తుందో, హార్ట్ స్టూల్ బయటికి వస్తుందో అక్కడ కట్ లాగా ఫామ్ అయ్యి దాన్ని మనం ఫిజర్ కింద కన్సిడర్ చేస్తుంటాం. ఫిజర్స్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది అండ్ ఇచ్చింగ్ కూడా ఉంటుంది. ఫిజర్స్ అండ్ పైల్స్లో సేమ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. బట్ డిఫరెన్షియేట్ చేసినట్టయితే మనము టెస్ట్ చేసుకున్న, ఇన్వెస్టిగేషన్ చేసుకున్న పైల్స్ ఫిజర్స్ అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. పైల్స్లో ఇంటర్నల్ పైల్స్ అండ్ ఫిజర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది మీకు ఎగ్జామినేషన్లో క్లియర్గా చెప్పుకోవచ్చు. రైట్ డాక్టర్, అలాగే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇనిషియల్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని తగ్గించుకోవచ్చు, ఆర్ ఎల్స్ కంప్లీట్గా ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కూడా మనం మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది? ఇనీషియల్ స్టేజ్లో అంటే బ్లీడింగ్ 1 in 2 months ఉన్నప్పుడు విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక 6 months కాన్స్టెంట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మళ్ళీ బ్లీడ్ అవ్వలేదు, కాంప్లికేట్ అవ్వట్లేదు అని మనకు తెలిసినట్టయితే ఎలాంటి మెడికేషన్ అవసరం లేదు. బట్ మీకు కాన్స్టెంట్గా విత్ కొంతమందిలో డిఫరెన్షియేట్ ఉంటుంది. ఈచ్ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి. కొంతమంది లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే విత్ ఇన్ 2 to 3 months నార్మలైజ్ అయ్యి బ్లీడింగ్ తగ్గిపోయి, అలాగే మనం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఒక 2 months 3 months మెయింటైన్ చేసాము, మళ్ళీ రివర్ట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చాము, కాన్స్టెంట్ సిట్టింగ్ ఉంది, మళ్ళీ మసాలా ఫుడ్ అంటే ఖచ్చితంగా ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ మన బాడీలో ఉంది అంటే దాని టెండెన్సీ అనేది ఉండిపోతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వచ్చిన, మసాలా ఫుడ్ కానీ లేదా ఇలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడల్లా మళ్ళీ బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో అలా అవ్వకుండా ప్యూర్లీ లైఫ్ స్టైల్ మీద మనం క్లియర్ చేసే అవకాశాలు ఉంటుంది. బట్ అవ్వట్లేదు అంటే యూ కెన్ ఆప్ట్ టు హోమియోపతి. హోమియోపతిలో ఏంటంటే ఆ టెండెన్సీ అనేది రిమూవ్ చేయడానికి మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంచెం లాంగ్ టర్మ్గా వాడినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటి కాంప్లికేషన్స్ కానీ ఫర్దర్గా డిసీజ్ అనేది కాంప్లికేట్ అవ్వకుండా మీకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. రైట్, అలాగే ఈ సిమ్టమ్స్ని ఒక ఇండివిజువల్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలరా? ఇది నాకు ట్రిగర్ అవుతుంది, సో దీన్ని నేను చేంజ్ చేసుకోవాలి అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలరా? లేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందేనా? కొంతమంది ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. అంటే పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా డిఫరెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా అనేది మనకి క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బట్ కొంతమంది స్లైట్ బ్లీడింగ్, హీట్ అయినా బ్లీడింగ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. బట్ అది కాన్స్టెంట్గా అవ్వకుండా ఉండాలి. వన్స్ ఇన్ అ వైల్ అవుతుంది అంటే ఇట్స్ కామన్. బట్ కాన్స్టెంట్గా మీకు బ్లీడింగ్ అవుతుందంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇనీషియల్గా బ్లీడింగ్, పెయిన్, ఇచ్చింగ్, బర్నింగ్తో పాటు మీకు ఎక్సెసివ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది, బ్లీడింగ్ అనేది, కూర్చున్న పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డ్యూరింగ్ మోషన్ పాస్ అయ్యేటప్పుడే, హార్ట్ స్టూల్ వస్తున్నప్పుడే పెయిన్ ఉంటుంది ఇనీషియల్గా. బట్ గ్రాడ్యువల్గా ఏమవుతుంది, స్టూల్ పాస్ అయిన తర్వాత కూడా పెయిన్ అనేది 2 to 3 hours లాస్ట్ అయ్యే పేషెంట్స్ కూడా ఉంటారు. అండ్ వితౌట్ స్టూల్ పాసింగ్ కూడా పెయిన్ అనేది ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో. అండ్ ఫిజర్స్ అండ్ పైల్స్తో కంపేర్ చేస్తే ఫిస్టులా అనేది కొంచెం సివియరిటీ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఫిస్టులాలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, పస్ డిశ్చార్జెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. రైట్, అలాగే ఈ పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా అనేవి మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఎలా ఉంటుంది? అంటే ఇద్దరికి ఒకటేలాగా అటాక్ అవుతుందా, లేదంటే ఏదైనా వేరీస్ ఉందా? ఎస్, ఫీమేల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫీమేల్లో ఎందుకంటే వన్ థింగ్ ఈస్ ఒబెసిటీ, అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నా కానీ ఆ మజిల్స్ అనేది వీక్ అవ్వడము లేదా మోషన్ డిస్టర్బెన్సెస్ రావడము, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అలాంగ్ విత్ ఒబెసిటీ ఏమవుతుంది, మీ ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, హార్ట్ స్టూల్ అనేది ట్రిగర్ అవుతుంది, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్తో పాటు కొంతమంది డిప్రెషన్కి చాలా లీడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఐబిఎస్కి
టర్న్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఐబిఎస్లో ఏంటి, నాట్ ప్యూర్లీ డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడే కాకుండా మీకు మెంటల్లీ కూడా ఎఫెక్ట్ అయిపోయి వీక్గా ఫీల్ అవ్వడం, లోగా ఫీల్ అవ్వడం, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటాం. ఎప్పుడైనా మనం స్ట్రెస్ తీసుకున్న సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది. వీక్ అయినప్పుడు ఏంటి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువగా సెక్రెట్ అవ్వడం, గ్యాస్ట్రైటిస్ అవ్వడం, ఇండైజెషన్ అవ్వడం, ఇది ఫర్దర్గా లీడ్ అయ్యి కాన్స్టిపేషన్ ఇలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అంటే ఐబిఎస్ వచ్చిన వాళ్ళకి పైల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట. ఎస్, కొంతమందిలో ఐబిఎస్ వచ్చిన వాళ్ళకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల ఫర్దర్గా ఐబిఎస్లో ఏంటంటే ఎలాంటి ప్యాథలాజికల్ చేంజెస్ ఉండవు. ఇట్ ఇస్ ప్యూర్లీ డయాగ్నోస్డ్ బేస్డ్ ఆన్ మన సిమ్టమ్స్ని బట్టి. లోగా ఫీల్ అవుతున్నాం, ఇప్పుడు మీటింగ్కి వెళ్ళే ముందు కూడా వెంటనే వెళ్ళి వాష్రూమ్ పాస్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్. ఆ అర్జ్ అనేది ఆగలేకపోతుంది, అది ఐబిఎస్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం సిమ్టమ్స్ని బట్టి. బట్ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఏంటంటే ప్యూర్లీ మీకు ఇన్వెస్టిగేషన్లో కొలనోస్కోపీ కానీ, సిగ్మాయిడోస్కోపీ కానీ, ఫిస్ట్యులాలో ఏంటంటే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ కానీ ఇలాంటివి చేస్తే మీకు క్లియర్గా డిపెండెన్సీ సివియారిటీ అనేది ఎంత ఉంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కొత్తగూడెం నుంచి తులసిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. మా అమ్మగారికి 75 years ఏజ్ మేడం. ఓకే అండి. అది ఈ మధ్య కొలనోస్కోపీ చేస్తే లైట్ గా బబుల్స్ లెక్క ఇవి ఉన్నాయండి ఫైల్స్. ఓకే. ప్లస్ యూరిన్ లో మంటాను, ప్లస్ బాత్రూమ్ పెట్టేటప్పుడు బాగా మంట మేడం. యూరిన్ లో కూడా మంట అండి. ఓకే అండి. మేడం మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా అండి? ఎందుకంటే వాళ్ళు మామూలుగా వాళ్ళు రాశారు మేడం, గ్యాస్ వాళ్ళు రాశారు మేడం. ఓకే. షుగర్ కానీ బీపీ కానీ ఏదన్నా ఉందా అండి? షుగర్ ఉంది మేడం, షుగర్, బీపీ, థైరాయిడ్ 3 ఉన్నాయి మేడం. ఓకే ఓకే. సో లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడుతున్నారు కాబట్టి కొంచెం ఆ డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. సో కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి. ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ అండ్ వాటర్, ఫైబర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. మీకు అదర్ సర్టన్ డిసీజెస్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కాన్స్టెంట్ సిట్టింగే కాకుండా ఎవ్రీ 1 hour కానీ 2 hours కానీ లేచి వాక్ చేస్తూ ఉండమని చెప్పండి. ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ సిస్టమ్స్ వీక్ అవ్వకుండా అండ్ ఏదైనా థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా అది కూడా మేనేజ్ అవ్వడానికి, అండ్ షుగర్ కూడా కంట్రోల్డ్ ఉందా అన్కంట్రోల్డ్ ఉందా అనేది ప్రాపర్గా చూసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫంక్షనింగ్స్ అనేవి నార్మల్ అవ్వడం, షుగర్ కూడా కంట్రోల్ అవ్వడము అండ్ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ కూడా రాకుండా ఉంటాయండి. అండ్ ఓల్డ్ ఏజ్లో హోమియోపతి ఈజ్ కంప్లీట్లీ సేఫ్ యూస్ చేయడానికి ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. రైట్ డాక్టర్, అలాగే మీ ఫీమేల్లో పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో చాలా మందికి డయేరియా కూడా కామన్ కాజ్ ఉంటుంది. ఎస్. సో అది కూడా ఇట్లా పైల్స్ కానీ ఫిషెస్ కానీ లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? రేర్గా ఉంటుంది, బికాస్ డయేరియా ఇస్ నాట్ ద మెయిన్ కాజ్. క్రానిక్ కాన్స్టిపేషన్ మెయిన్ కాజ్ అని చెప్పుకున్నాం. డయేరియా వల్ల ఏంటి, ఐబిఎస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాన్స్టెంట్గా పీసీఓఎస్లో ఏమవుతుంది, మనకి రెగ్యులర్ పీరియడ్స్ లేకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కాబట్టి మూడ్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంగ్ విత్ మూడ్ డిస్టర్బెన్సెస్ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయంటే దిస్ కెన్ లీడ్ టు ఐబిఎస్ ఫర్దర్గా. సో ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. పీసీఓఎస్ కూడా లైఫ్ స్టైల్ డిజార్డరే. పీసీఓడి ఇనిషియల్గా ఉంటుంది అండ్ కాన్స్టెంట్గా అది లైఫ్ లాంగ్ రన్ అవుతుంది అంటే సిండ్రోమ్ కిందికి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అప్పుడు దాన్ని పీసీఓఎస్ అంటాం. సిండ్రోమ్ ఎప్పుడవుతుంది, అలాంగ్ విత్ ఈ అబ్నార్మాలిటీస్, పీరియడ్ అబ్నార్మాలిటీస్తో పాటు ఫేషియల్ హెయిర్ కానీ, ఒబెసిటీ కానీ, సెంట్రల్ పొట్ట చుట్టుపక్కల ఒబెసిటీ కానీ, హెయిర్ ఫాల్ అబ్నార్మల్గా ఉండడం కానీ, ఇది లాంగ్ టర్మ్గా రన్ అయినప్పుడు మాత్రమే సిండ్రోమ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇది సిండ్రోమ్కి మారకుండా ఉండాలంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, మెన్సెస్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ, వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. రైట్. అలాగే ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే వన్స్ మనం ఒకసారి మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పర్టికులర్ టైం వరకు యూజ్ చేస్తే సరిపోతుందా, లాంగ్ టర్మ్ మెడికేషన్ అవసరం ఉంటుంది? డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్. ఇప్పుడు కొంతమందిలో ఏంటంటే రీసెంట్గానే ఓన్లీ కాన్స్టిపేషన్ ఉంది అని వస్తూ ఉంటారు భయపడి, ఫర్దర్గా పైల్స్ వస్తాయేమో అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తూ ఉంటాము. విత్ ఇన్ 1-2 months నార్మలైజ్ అవ్వడానికి, మాక్సిమం 3-4 monthsలో నార్మలైజ్ అవ్వడానికి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మెడికేషన్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉంటే ఫర్దర్గా లీడ్ అవ్వకుండా ఉంటుంది. బట్ ఆల్రెడీ పైల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఆఫ్టర్ సర్జరీ కూడా వస్తూ ఉంటారు. సర్జరీ అయ్యాక నార్మల్ అయింది, మళ్ళీ కొత్త పైల్ గ్రోత్ అనేది ఫామ్ అయింది అని వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో కొంచెం లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు 5-6 years నుంచి డిసీజ్ ఉంది, ఆ టెండెన్సీ ఉంది అంటే రిమూవ్ అవ్వడానికి, కొంచెం నార్మలైజ్ అవ్వడానికి టైం పడుతుంది.
అండ్ ఎక్స్టర్నల్ ప్లైస్లో కూడా గ్రోత్ కొంచెం నార్మలైజ్ అయిపోయి స్వెల్లింగ్ అవ్వకుండా ఉండడానికి కూడా కొంచెం లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో ఆ డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది నార్మలైజ్గా ఫంక్షనింగ్ నార్మల్గా అయ్యి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువగా సెక్రేట్ అవ్వకుండా నార్మల్ అమౌంట్లో సెక్రేట్ అయ్యి అండ్ ఫుడ్ ఇంటెక్ ప్రాపర్ డైజెషన్ అవ్వడానికి మెడికేషన్ ఇవ్వాలి కాబట్టి అండ్ సర్టన్ అదర్ మేనేజ్మెంట్ కూడా డెఫిషియన్సీస్ కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఏదైనా ఫుడ్ అవాయిడ్ చేయడం కానీ, అంటే హోమియో మెడిసిన్ వాడుతున్నప్పుడు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం అని చెప్తుంటారు కదా, సో అలాంటివి ఉంటాయా ఈ మెడిసిన్లో కూడా? హోమియోపతిలో పథ్యం అంటూ ఏది ఉండదు, బట్ ఏంటంటే రా ఆనియన్ కానీ కాఫీ కానీ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. బట్ తీసుకున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. బట్ డిసీజ్కి ఎలాంటివి అవాయిడ్ చేయాలి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి ఏమేమి అవాయిడ్ చేయాలి చూసుకున్నట్టయితే స్పైసీ మసాలా ఫుడ్ కానీ, లేదా నాన్ వెజ్ ఎక్కువగా ఎవరైతే ఇంటేక్ తీసుకుంటారో ఫ్రైడ్ ఐటమ్స్ లాగా, మీరు నాన్ వెజ్ తీసుకున్న ఫ్రైడ్ ఫామ్లో కాకుండా ప్రాపర్గా ఇంట్లో కుక్డ్ విత్ ప్రాపర్ ఆయిల్స్ చేసుకున్నప్పుడు అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ లేదా దానివల్ల ఎఫెక్ట్స్ కానీ ఉండకుండా ఉంటుంది. అండ్ ఫైబర్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్పినాచ్ కానీ, బ్రోకలీ కానీ, క్యారెట్స్ కానీ, కీరా కానీ, కుకుంబర్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి ఫైబర్ ఇంటేక్. అండ్ మైదా ఐటమ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్సెసివ్ రిఫైన్డ్ ఫుడ్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. బ్రెడ్స్ కానీ, మైదాతో ప్రిపేర్ చేసినవి కానీ కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 3 లీటర్స్ ఇన్ అ డే మెయింటైన్ చేసుకుంటూ కాన్స్టెంట్గా ఫుడ్ ప్రాపర్గా ఇంటేక్ చేసుకుంటూ డైజెషన్ అనేది నార్మల్గా ఉంచుకొని కాన్స్టిపేషన్ లేకుండా ఉంటే ప్రాపర్ గట్ బ్యాక్టీరియా అంటాం మన గట్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఎప్పుడైతే కాన్స్టెంట్గా అన్హెల్దీ ఫుడ్ వేస్తూ ఉంటామో మన గట్లో మనకి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అవుతుంది, మోషన్ డిస్టర్బెన్సెస్ అనేవి ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం కాన్స్టెంట్గా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ కానీ కాన్స్టెంట్గా హెల్దీ వెజ్జెస్ కానీ తీసుకుంటూ ఉన్నామో గుడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అయిపోయి గుడ్ బ్యాక్టీరియా వల్ల సిస్టమ్ అనేది మనకి నార్మల్గా ఉండడం, మోషన్ కూడా రెగ్యులర్గా పాస్ అవ్వడం, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. సో అలాంగ్ విత్ ఫుడ్ చేంజెస్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడు కాన్స్టెంట్ సిట్టింగ్ కూడా అవాయిడ్ చేసి ఎవ్రీ 1 hour 2 hours లేసి వాక్ చేయడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవడం. స్ట్రెస్ వల్ల కూడా ఐబిఎస్ ట్రిగర్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటే ఫర్దర్గా ఇలాంటి డిసీజెస్కి దూరంగా ఉండొచ్చు. డాక్టర్, అయితే ఇది హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? అలాగే మనం అంటే ముందుగా రాకుండా ఏదైనా టెస్టులు చేసుకొని ముందుగానే కనుక్కోవడం, లేదంటే ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం ఇలాంటివి ఓకేనా? ఎస్, ప్రికాషన్స్ అంటే మన లైఫ్ స్టైల్ ఇందాక చెప్పుకున్నట్టు లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకుంటే అది అక్కడే మీకు 10-20% ప్రికాషనరీ మెజర్స్ అయిపోతాయి. బట్ జెనెటికలీ రావడం ఈజ్ వెరీ రేర్. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీ ఫుడ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, కొంతమంది ఎక్కువ స్పైస్ తింటూ ఉంటారు. సో ఆ ఫ్యామిలీలో అందరికీ పైల్స్ ఉండడం లేదా మోషన్ ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంటుంది. బట్ ఇంట్లో 5 members ఉన్నారు, అందరు అదే ఫుడ్ తింటున్నారు అన్నప్పుడు అందరికీ ఆ డిసీజెస్ రావు, 1 or 2 members వస్తుంది. ఎందుకు అంటే ఈచ్ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ అన్నాం కాబట్టి కొంతమంది డైజెస్టివ్ సిస్టమ్ వీక్గా ఉంటుంది, కొంతమందికి ఇమ్యూనిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం ఉండదు. బట్ అలాంటి ఫుడ్స్ ఎవరికైనా రెగ్యులర్గా స్పైసీ ఫుడ్ తీసుకుంటున్నారంటే కొంచెం లిమిట్గా తీసుకొని దాంతోపాటు సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకొని ఇలా మెయింటైన్ చేస్తే ఫర్దర్ జనరేషన్స్కి కూడా రాకుండా ఉంటుంది. అండ్ వన్స్ ఈ పైల్స్ కానీ ఫిషెస్ ఫిస్టులా ఏదైనా సరే వన్స్ అటాక్ అయిన తర్వాత అంటే ట్రీట్మెంట్ తర్వాత అది కంప్లీట్గా తగ్గిపోతుందా? అండ్ రికరెన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? ఓకే, మోస్ట్ 80 to 90% పేషెంట్స్కి తగ్గిపోతుంది. బట్ కొంతమందిలో టెండెన్సీ ఉంటుంది కాబట్టి కొంతమంది లైఫ్ స్టైల్ చేంజెస్ 1 year 2 years చేసి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ సేమ్ సిట్టింగ్ ఉంటుంది, సేమ్ నాన్ వెజ్ కానీ స్పైసీ కానీ మళ్ళీ ఇవి కాన్స్టెంట్గా వేస్తూ ఉన్నారు అంటే మళ్ళీ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డ్యూరింగ్ ట్రీట్మెంటే మీకు లైఫ్ స్టైల్ అనేది చెప్పడం జరుగుతుంది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటే కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. సో కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలంటే ఏంటి, కాన్స్టెంట్గా ఫుడ్ ఇంటేక్ మనం మానిటర్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. కాంప్లికేట్ అయితే ఏమవుతుంది, పైల్స్లో మనం చూసుకున్నట్టయితే కాంప్లికేషన్లో చూసుకున్నట్టయితే పైల్స్ వల్ల బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఇనిషియల్గా 2 to 3 monthsకి ఒకసారి బ్లీడ్ అయ్యేది ఎవ్రీడే బ్లీడ్ అవ్వడం, దానివల్ల అనెమిక్ అవ్వడం అంటే హెచ్బి అనేది తగ్గడం. అనెమిక్ వల్ల ఏమవుతుంది, బాడీలో ఇచ్చింగ్స్ వస్తూ ఉంటాయి, బ్రెత్లెస్నెస్ వస్తూ ఉంటాయి, కొన్ని డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి కాన్స్టెంట్గా ఫర్దర్గా లీడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ మనం ఫిస్టులా చూసుకున్నట్టయితే ఫిస్టులాలో పస్ డిశ్చార్జ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా పస్ డిశ్చార్జ్ ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఈఎస్ఆర్ రైజ్ అవ్వడం లేదా ఫీవర్ రావడం ఇలాంటివి కూడా కాన్స్టెంట్గా ఉంటూ ఉంటాయి. అండ్ డెఫిషియన్సీస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫిస్టులా లాంగ్ టర్మ్లో రన్ అవుతుంది అన్నప్పుడు మన మోషన్ ఏదైతే పాస్ అవుతూ ఉంటుందో, ఫిస్టులాలో మనం చూసుకున్నట్టయితే మన రెక్టమ్ యానల్ రీజియన్ నుంచి మన స్కిన్కి బయటకు ఒక ట్రాక్ట్ లాగా ఫామ్ అవుతుంది.
ఆ మోషన్ అనేది ట్రాక్ నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ ఒఫెన్సివ్ డిశ్చార్జెస్, కాన్స్టెంట్గా ఏదో ఒక డిశ్చార్జ్ రావడం మోషన్ ఏరియా నుంచి, మోషన్ పాస్ చేసినా చేయకపోయినా దానివల్ల స్మెల్ ఎక్కువగా ఉండడం, దీనివల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఫిస్టులాలో ఇన్ కేస్ క్యాన్సర్ టెండెన్సీ ఉంది ఫ్యామిలీలో అన్నప్పుడు రెక్టల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. రైట్ డాక్టర్, అలాగే ఫుడ్ విషయంలో పర్టికులర్గా అంటే ఆల్రెడీ వాళ్ళకి క్రానిక్ డిసీజ్ బీపీ షుగర్ లాంటివి ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ పైల్స్ ఫిష్లో ఏదైనా అటాక్ అయితే కనుక ఇంకా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తారు అండ్ దీంట్లో పర్టికులర్ కొన్ని ఫుడ్స్ తినాలి, మన ఫైబర్ కావాలి అన్నప్పుడు, సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఎస్, ఫైబర్ ఇంటేక్ వల్ల మీరు ఏ కైండ్ ఆఫ్ డిసీజ్లో ఉన్న ఫైబర్ ఇంటేక్ ఇస్ అడ్వైజబుల్. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, మీరు మెడికేషన్ వాడుతున్నప్పుడు, ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ షుగర్ కంటెంట్ కానీ లేదా ఈ పిండి వంటలు కానీ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో దాంట్లో కూడా వాకింగ్ ఈజ్ అడ్వైజబుల్. సో ఇలా కాన్స్టెంట్ సిట్టింగ్ కాకుండా, కాన్స్టెంట్ స్టాండింగ్ కాకుండా వాకింగ్ లాంటివి లేదా వాటర్ ఇంటేక్ తీసుకోవడం, మీకు ఏవైతే అడ్వైజబుల్ ఉన్నాయి ఫుడ్స్, వాటితో పాటు మెడిటేషన్ లాంటివి, యోగా లాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్గా 2 డిసీజెస్ అనేది నార్మలైజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో కాన్స్టెంట్ వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ డిసీజ్ ఉంది అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు, షుగర్ ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. మనము ఈరోజు నాన్ వెజ్ తిన్నా పర్లేదు, ఇన్సులిన్ ఒక 2 యూనిట్స్ ఎక్కువ వేసుకుందామని అనుకుంటుంటారు. సో అలా ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే మీకు కాన్స్టెంట్గా అలాగే చేస్తుంటే HbA1c అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. HbA1c మెయింటైన్ అవుతుంది విత్ ఇన్సులిన్ అన్నప్పుడే మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్డ్ అంటాం. అలాంగ్ విత్ HbA1c మీరు అన్ని టెస్ట్లు ఎవ్రీ 3 to 4 months చేసుకుంటూ ఉండాలి. సో ఇన్సులిన్ తీసుకుంటూ కూడా మీకు HbA1c మెయింటైన్ అవ్వట్లేదు అంటే అది అన్కంట్రోల్డ్ కిందికి వెళ్తుంది, మళ్ళీ డయాబెటీస్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో అలాంగ్ విత్ ఆ డిసీజ్ ఈ డిసీజ్ 2 మీరు మేనేజ్ చేసుకుంటూ ఫర్దర్గా రన్ అవుతేనే ఇలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటుంది. రైట్ సమీర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫైల్స్ అండ్ ఫిషెస్ అండ్ ఫిష్ల గురించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్.